అందరికీ నమస్కారం. మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అరుణాచలం రైలులో ఎలా వెళ్ళాలి? అరుణాచల ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలైలో ఓ శైవ క్షేత్రం. ఈ ఆలయానికి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు. పౌర్ణమి రోజు మాత్రమే కాదు, ఇతర రోజుల్లో కూడా భక్తులు వేల సంఖ్యలో అరుణాచల క్షేత్రానికి చేరుకొని ఆ అరుణాచలేశ్వరుని యొక్క ఆశీస్సులను పొందుతూ ఉంటారు. అరుణాచల ఆలయం చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి నేరుగా రైలులో అరుణాచలం వెళ్ళొచ్చు. ఇక ఏ రోజు ఏ రైలు అందుబాటులో ఉంది, ఛార్జీలు ఎంత అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు కావలసిన సమాచారం లభిస్తుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహాన్ని అందించండి. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళడానికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కాచిగూడ మధురై ఎక్స్ప్రెస్, ఇది ప్రతి సోమవారం రాత్రి 8:30 హైదరాబాద్లో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 1:40 తిరువన్నమలై చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్కు 545 రూపాయలు, థర్డ్ ఏసీకి 1475 రూపాయలు, సెకండ్ ఏసీకి 2055 రూపాయలు, ఫస్ట్ ఏసీకి 3170 రూపాయలు చెల్లించాలి. ఓకా మధురై స్పెషల్ ట్రైన్, ఇది ప్రతి బుధవారం ఉదయం 9:10 హైదరాబాద్లో బయలుదేరి గురువారం తెల్లవారుజామున 3:40 తిరువన్నమలై చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్కు 555 రూపాయలు, థర్డ్ ఏసీకి 1500 రూపాయలు, సెకండ్ ఏసీకి 2085 రూపాయలు చెల్లించాలి. కాచిగూడ నాగర్కోయిల్ రైలు ప్రతి శుక్రవారం రాత్రి 7:45 హైదరాబాద్లో బయలుదేరి శనివారం ఉదయం 10:43 తిరువన్నమలై చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్కు 575 రూపాయలు, థర్డ్ ఏసీకి 1555 రూపాయలు, సెకండ్ ఏసీకి 2145 రూపాయలు చెల్లించాలి. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక విశాఖపట్నం నుంచి తిరువన్నమలై డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయండి. విశాఖపట్నం నుంచి వెళ్లే రైళ్లన్నీ విజయవాడ మీదుగానే తిరువన్నమలై చేరుకుంటాయి. హౌరా పుదుచ్చేరి రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 13:15 విశాఖపట్నంలో బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున 5:14 తిరువన్నమలై చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్కు 490 రూపాయలు, థర్డ్ ఏసీకి 1295 రూపాయలు, సెకండ్ ఏసీకి 1810 రూపాయలు, ఫస్ట్ ఏసీకి 3095 రూపాయలు చెల్లించాలి. పురులియా తిరునల్వేలి రైలు ప్రతి మంగళవారం, శనివారం అర్ధరాత్రి 1:50 విశాఖపట్నంలో బయలుదేరి అదే రోజు సాయంత్రం 5:21 తిరువన్నమలై చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్కు 510 రూపాయలు, థర్డ్ ఏసీకి 1350 రూపాయలు, సెకండ్ ఏసీకి 1910 రూపాయలు చెల్లించాలి. ఇక ఖరగ్పూర్ విల్లుపురం రైలు, ఇది ప్రతి శుక్రవారం అర్ధరాత్రి 1:50 విశాఖపట్నంలో బయలుదేరి అదే రోజు సాయంత్రం 5:21 తిరువన్నమలై చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్కు 510 రూపాయలు, థర్డ్ ఏసీకి 1350 రూపాయలు, సెకండ్ ఏసీకి 1910 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. షాలిమార్ తిరునల్వేలి రైలు ప్రతి ఆదివారం ఉదయం 7:57 దువ్వాడలో బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి 12:40 తిరువన్నమలై చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్కు 645 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రేణిగుంట తిరుపతి నుంచి తిరువన్నమలైకి ప్రతిరోజు పలు ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులో ఉన్నాయండి. తిరుపతి నుంచి 4 నుంచి 5 గంటల్లో తిరువన్నమలై చేరుకోవచ్చు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి నేరుగా తిరువన్నమలై రైల్లో బెర్తులు దొరకని వాళ్ళు మొదట తిరుపతి చేరుకొని అక్కడి నుంచి తిరువన్నమలై వెళ్తారు. తిరువన్నమలై రైల్వే స్టేషన్ నుంచి అరుణాచలం ఆలయానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ పరిసరాల్లోనే బస చేయడానికి సత్రాలు, హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి మరో వీడియోలో వివరిస్తాము. ఇక మీ అరుణాచల యాత్ర ఎలా సాగిందో, టూర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారో కామెంట్స్లో వివరించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి.
మన ఆలయాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఇక తర్వాత ఏ టాపిక్ పైన వీడియో చేయాలో దయచేసి కామెంట్లో తెలియచేయండి.